నమస్కారం. ఈ రోజు మనం ఒక లోతైన పరివర్తన కలిగించే విషయం గురించి మాట్లాడుకుందాం. యోగా అంటే ఏమిటి? ఈ ప్రశ్న మనలో చాలా మందికి వస్తుంది. చాలా మంది యోగాన్ని కేవలం కొన్ని శారీరక ఆసనాలుగా వ్యాయామంగా చూస్తారు. కానీ అంతమించింది. ఇది కేవలం శరీరాన్ని వంచడం సాగదీయడం కాదు. యోగా అనేది ఒక సంపూర్ణ శాస్త్రం. ఇది శరీరం, మనసు మరియు ఆత్మల మధ్య సామరస్యాన్ని తీసుకొచ్చే ఒక ప్రాచీన భారతీయ విధానం. ఇది ఒక వ్యక్తి తన్ను తాను పూర్తిగా తెలుసుకోవడానికి, తన ఉనికి యొక్క లోతైన కోణాలను అన్వేషించడానికి ఒక మార్గం. యోగ్ అనే పదం సంస్కృత్ మూలమైన యుజ్ నుండి వచ్చింది. యుజ్ అంటే కలయిక, వాక్యత లేదా బంధించడం. దేనితో కలయిక? మీ యొక్క వ్యక్తిగత చైతన్యాన్ని విచత్తత్యంతో ఏకం చేయడమే యోగం. అంటే మీలోని పరిమితమైన అహాన్ని దాటి అంతమైన ఉనికితో మమేక అవ్వడం. ఈ ప్రక్రియలో మీరు మీలోని అద్భుతమైన శక్తిని, సామర్థ్యాన్ని తెలుసుకుంటారు. యోగం అనేది ఒక ప్రయాణం, మీ నుండి మీ ద్వారా మీ లోపలికి సాగే ప్రయాణం. ఇది మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేందుకు, మీ జీవితాన్ని స్పష్టతో ఆనందంతో జీవించేందుకు సహాయపడుతుంది. యోగ సాధన ద్వారా మనం మన శరీరం, మనస్సు, శ్వాస మరియు అంతరాత్మ మంచి ఒక అద్భుతమైన సమతుల్యాన్ని సాధించవచ్చు. ఆధునిక జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, శారీరక రుగ్మతల నుండి బయటపడటానికి యోగం ఒక శక్తివంతమైన సాధన. ఇది కేవలం మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, మన ఆలోచన విధానాన్ని, మన భావోద్వేగాలను, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన సంబంధాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ప్రయాణంలోకి మనం కలిసి అడుగు పెడదాం. యోగ యొక్క అద్భుతమైన ప్రపంచాన్ని అన్వేషిద్దాం. మన యోగ ప్రయాణంలో మొట్టి అడుగు తరసన్. దీనిని తాటి చెట్టు భంగియం అని కూడా అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఈ ఆసనం మన శరీరాన్ని ఒక తాటి చెట్టులా దిచ్చంగా, నిటారుగా నిలబెట్టడానికి సహాయపడుతుంది. ఇది చాలా సులభమైన ఆసనంలా కనిపించినా దీని వెనుకలోతన ప్రయోజన దాగి ఉన్నాయి. మీరు మీ పాదాను దగ్గరగా ఉంచి, మీ భుజాలు వెనక్కి లాగి, హాతిని ముందుకు తెచ్చి, తల్ని నిటారుగా ఉంచి నిలబడాలి. మీ శరీర బరువు మొత్తం రెండు పాదపై సమానంగా ఉండేలా చూసుకోండి. ఈ శరీర సమతుల్యతను, భంగిమను మెరుగుపరచడంలో మొదటి అడుగు. ఈ ఆసనంలో స్థిరంగా నిలబెట్టడం ద్వారా మనం మన వెన్నెముకను స్వచ్ఛంగా నిటారుగా ఉంచడం నేర్చుకుంటాము. ఆధునిక జీవనశైలిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మన వెన్నెముక వంగిపోతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. తరాసనం మన వెన్నెముకను ఒక నిచ్చెనలా నిటారుగా మార్చి దానిలోని నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఇది మనకు శారీరక స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా మానసిక స్థిరత్వాన్ని కూడా అందిస్తుంది. ఒక చెట్టు తన వేళ్లతో భూమిని ఎలా పట్టుకుంటుందో అలాగే మనం కూడా ఈ ఆసనంలో స్థిరంగా నిలబడి భూమితో మన సంబంధాన్ని బలోపేతం చేసుకుంటాము. మన రెండవ ఆసనం వజ్రాసనం. దీనిని వర్భంగిమ అని కూడా అంటారు. సంస్కృతంలో వజ్రం అంటే వజ్రాయుధం లేదా పిడుగు. ఈ ఆసనం మన శరీరాన్ని వత్రంజంగా శక్తివంతం మారుస్తుంది. ఇది చాలా ప్రత్యేకమైన ఆసనం, ఎందుకంటే భోజనం చేసిన వెంటనే కూడా చేయగలిగే జక్రేక్ ఆసనం ఇదే. మీరు మోకాళ్లపై కూర్చుని మీ పిరుదులను మీ మడమల మీద ఆంచి వెన్నెముకను నిటారుగా ఉంచాలి. మీ చేతులను మీ తొడలపై ఉంచి ప్రశాంతంగా శ్వాస తీసుకోవాలి. ఈ భంగిమ చూడటానికి సులభంగా ఉన్న ఇది మన జీర్ణ వ్యవస్థపై అద్భుతంగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఈ ఆసనంలో కొన్ని నిమిషాలు కూర్చోవడం వల్ల కడుపులోకి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది మరియు గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. వజ్రాసనం మన జీర్ణశక్తిని అంటే జఠరాగ్నిని పెంచుతుంది. ఇది కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనల్ని ప్రశాంతపరుస్తుంది. మనస్సు చంచలంగా ఉన్నప్పుడు కొన్ని నిమిషాలు వజ్రాసనంలో కూర్చుంటే మనస్సు స్కరపడి ఆలోచనలలో స్పష్టత వస్తుంది. ఇది జ్ఞానానికి కూడా ఒక మంచి ఆరంభంగిమ. ఇప్పుడు మనం పశ్చిమోత్తానాసనం గురించి తెలుసుకుందాం. ఇది కూర్చుని ముందుకు వంగే భంగిమ. పశ్చిమ అంటే పడమర లేదా శరీరం యొక్క వెనుక భాగం, ఉత్తాన అంటే తీవ్రంగా సాగదీయడం. ఈ ఆసనంలో మనం మన శరీరం యొక్క వెనుక భాగాన్ని అంటే వెన్నెముక నుండి కాలి మడమల వరకు పూర్తిగా సాగదీస్తాము. కాళ్ళు ముందుకు చాచి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ చేతులను పైకి లేపి శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగి మీ చేతులతో పాదాలను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ప్రారంభంలో ఇది కష్టంగా అనిపించవచ్చు, కానీ సాధనతో సులభమవుతుంది. ఈ ఆసనం మన వెన్నుకను చాలా బలంగా సరంగా చేస్తుంది. వెన్నెముకలోని ప్రతి పూస్ మధ్య గాడిని సృష్టించి నరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది వెన్నను నొప్పి నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ముందుకు వంగడం వల్ల పద్ధతి కడుపై ఒత్తిడి పడి అక్కడి అవయవాలు ఉత్తేజితమవుతాయి. ఇది కడుపులోని అధిక కొవ్వును తగ్గించడంలో
జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మానసికంగా ఈ ఆసనం మనస్సును అంతర్ముఖం చేస్తుంది, అహాన్ని తగ్గిస్తుంది మరియు ప్రశాంతతను అందిస్తుంది. తదుపరి ఆసనం భుజంగాసనం. దీనిని నాగుపాము భంగిమ అని కూడా పిలుస్తారు. పడగ విప్పిన నాగుపామును పోలి ఉంటుంది కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఇది వెన్నెముకకు అపారమైన శక్తిని, చైతన్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ఆసనం. బోర్లా పడుకుని అరచేతులను భుజాల నేలపై ఉంచి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల్లాతి మరియు పొత్తిరుపును పైకి లేపాలి. మీ దృష్టిని పైకి కేంద్రీకరించాలి. ఈ ఆసనంలో మీ వెన్నెముక బ్యూటిఫుల్లీ వెనక్కి వంగుతుంది. ఇది వెన్ను కండరాను బలోపేతం చేస్తుంది మరియు వాటి సరత్వాన్ని పెంచుతుంది. భుజంగాసనం మన వెన్నెముక ఆరోగ్యానికి ఒక వరం. ఇది స్లిప్ డిస్క్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు భంగిమను మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం మన వాతిని విస్తరింపజేసి అప్రతితుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా ఉన్న వారికి చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇది మన మూత్రపిండాలను ఉత్తేజపరుస్తుంది మరియు ఒత్తిడి అలస్టను తగ్గిస్తుంది. భుజంగాసనం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, మన హృదయాన్ని తెరుస్తుంది మరియు మనల్ని మరింత శక్తివంతంగా, చైతన్యవంతంగా మారుస్తుంది. మనం ఇప్పుడు పవన ముక్తాసనం గురించి చర్చిద్దాం. దీని పేరులోనే దాని ప్రయోజనం ఉంది. పవన అంటే గాలి లేదా వాయువు, ముక్త అంటే విడుదల. ఈ ఆసనం మన జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన అనవసరమైన వాయువులను బయట పంపడంలో సహాయపడుతుంది. వెల్లకిలా పడుకుని శ్వాసవదులతో మీ మోకాళ్లను గాతి వైపుకు తీసుకురావాలి. మీ చేతులతో మోకాళ్లను పట్టుకుని మీ తోళ్లతో పొత్తి కడుపుపై సున్నితంగా ఒత్తిడి కలిగించాలి. మరింత లోతన ప్రభావం కోసం మీరు శ్వాస వదులుతో మీ తలని పైకి లేపి గడ్డాన్ని మోకాళ్లకు తగ్గించడానికి ప్రయత్నించవచ్చు. ఈ ఆసనం గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి మరియు మలబద్ధకం వంటి సమస్యతో బాధపడే వారికి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ పెద్ద ప్రేగుల కదలికను మెరుగుపరిచి జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. పొత్తి కడుపై ఒత్తిడి కలగడం వల్ల అక్కడి కండరాలు బలోపేతమవుతాయి మరియు పునరుత్పత్తి అవయవాలు కూడా ఉత్తేజితమవుతాయి. పవన ముక్తాసనం వెన్ను నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది, ఎందుకంటే వెన్నెముక యొక్క దిగువ భాగాన్ని సాగదీస్తుంది. ఇది మన శరీరాన్ని తేలికగా, హాయిగా మార్చి మనల్ని శారీరకంగా మరియు మానసిక రిలాక్స్ చేస్తుంది. ఇప్పుడు మన యోగాసనాలలో అత్యంత ప్రసిద్ధమైన ధ్యానానికి ఉత్తమమైన భంగిమ అయిన పద్మాసనం గురించి తెలుసుకుందాం. పద్మం అంటే తామర పువ్వు. ఈ ఆసనంలో మన శరీరం వికసించిన తామర పువ్వులా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక ఆసనం కాదు, ఇది ఒక స్ఫూర్తి. కాళ్ళు ముందుకు చాచి కూర్చుని ఒక పాదాన్ని తీసి ఎదురుగా ఉన్న తొడ్డపై, మరొక పాదాన్ని తీసి ఇంకో తొడ్డపై ఉంచాలి. వెన్నెముక నిటారుగా, భుజాలు రిలాక్స్ గా ఉండాలి. చేతులను మోకాళ్లపై జాన్ ముద్రలో ఉంచాలి. ప్రారంభంలో ఇది చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ సాధనతో సాధ్యమవుతుంది. పద్మాసనం మన శరీరాన్ని స్థిరంగా, నిశ్చలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది ధ్యానానికి అత్యంత అవసరం. శరీరం స్థిరంగా ఉన్నప్పుడు మనస్సు కూడా ప్రశాంతంగా, నిశ్చలంగా మారుతుంది. ఈ భంగిమ మన మెదడుకు రక్త ప్రసరణను పెంచి దానిని శాంతపరుస్తుంది, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఇది మనలోని ఆధ్యాత్మిక శక్తిని, అంటే కుండలిని శక్తిని జాగృతం చేయడానికి సహాయపడే ఒక శక్తివంతమైన భంగిమ. పద్మాసనంలో కూర్చోవడం వల్ల మన ఆలోచనలు తగ్గుతాయి, మన చైతన్యం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఇది మనల్ని అంతర్మమునులను చేసి మన నిజ స్వరూపాన్ని తెలుసుకునేందుకు మార్గం సుగం చేస్తుంది. యోగంలో ఆసనాలంత ముఖ్యమైనది మరొకటి ఉంది, అదే ప్రాణాయామం. ప్రాణాన్ అంటే జీవశక్తి లేదా శ్వాస్, ఆయామం అంటే నియంత్రణ లేదా విస్తర. ప్రాణాయామం అంటే మన జీవశక్తిని మన శ్వాస ద్వారా నియంత్రించడం, విస్తరింపజేయడం. మన శ్వాసకు, మన మనస్సుకు చాలా లోతైన సంబంధం ఉంది. మీరు కోపంగా ఉన్నప్పుడు మీ శ్వాస వేగంగా, గట్టిగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ శ్వాస నెమ్మదిగా, లోతుగా ఉంటుంది. కాబట్టి మనం మన శ్వాసను నియంత్రించగలిగితే మన మనస్సును, మన భావోద్వేగాలను కూడా నియంత్రించవచ్చు. అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక వంటి అనేక ప్రాణాయామ పద్ధతులు ఉన్నాయి. సులభమైన పద్ధతితో ప్రారంభిద్దాం. సుభాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుని మీ శ్వాసను గమనించండి. నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోండి. మీ ఎపిరితిత్తులు పూర్తిగా గాలితో నిండేలా చూసుకోండి. ఆపై నెమ్మదిగా శ్వాసను వదలండి. ఈ ప్రక్రియను కొన్ని నిమిషాల పాటు కొనసాగించండి. ఇలా చేయడం వల్ల మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అందుతుంది, నాడీ వ్యవస్థ శాంతపడుతుంది మరియు మనసులోని సరమణ ఆలోచనలు తొలగిపోతాయి. ప్రాణాయామం ఒత్తిడిని
ఆందోళనను తగ్గించడానికి ఒక అద్భుతమైన యష్డన్. చూశారు కదా, యోగం అనేది ఎంత అద్భుతమైన శాస్త్రమో. మనని ఈ రోజు చర్చించుకున్నవి కేవలం కొన్ని ప్రాథమిక ఆసనాలు, పద్ధతులు మాత్రమే. యోగం అనేది ఒక మహాసముద్రం. మన అన్వేషించే కొద్ది దాని లోతు, దాని విలువ మనకు అర్థమవుతుంది. గుర్తుంచుకోండి, యోగం అంటే కేవలం వ్యాయామం కాదు, ఇది జీవనశైలిని మార్చే మార్గం. ఇది మనల్ని మనం చూసుకునే విధానాన్ని, మనం తినే ఆహారాన్ని, మన ఆలోచనలు, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన సంబంధాన్ని పరివర్తన చెందిస్తుంది. ఇది కేవలం గంటసేపు మ్యాట్ మీద చేసేది కాదు, ఆ మ్యాట్ మీద నేర్చుకున్న దాన్ని రోజంతా మన జీవితంలో ఆచరించడం. మీరు మీ జీవితంలో ఒక సానుకూల మార్పును తీసుకురావాలనుకుంటే యోగాన్ని మీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోండి. రోజుకు కనీసం 20 నిమిషాలు అయినా యోగం చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, మరియు మీ జీవితంపై మీకు ఒక కొత్త అవగాహన, స్పష్టత వస్తుంది. ఇది మీలోని శక్తిని, సామర్థ్యాన్ని మీకు పరిచయం చేస్తుంది. యోగం మీకు శారీరక బలాన్ని, మానసిక స్పర్యాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతిని అందిస్తుంది. ఇది మిమ్మల్ని ఒక సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దుతుంది. ఈ యోగ ప్రయాణాన్ని రోజు నుండే ప్రారంభించండి. నెమ్మదిగా మీ శరీరానికి అనుగుణంగా సాధన చేయండి. ఫలితాల కోసం ఆతృత పడకండి, ప్రక్రియను ఆస్వాదించండి. యోగం అనేది మీకోసం మీరు చేసుకునే ఒక బహుమతి. ఈ అద్భుతమైన మార్గంలో నడవడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.